నమస్కారం స్వామీజీ. జయ గురుదత్త. స్వామీజీ, మహాకుంభమేళ అంట జనవరిలో రాబోతోంది అని చెప్పి వింటున్నాం. కొంతమంది కుంభమేళ అంటున్నారు. అసలు ఏంటి ఇప్పుడు రాబోయేది? కుంభమేళనా, మహాకుంభమేళనా? రెండిటికి మధ్య అసలు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మహా కుంభమేళ సమయం. ఇది ఇప్పుడు తెలుసుకుంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారు. అవును. ఓం రత్నాకరాం ధౌతపధాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషిరత్నాఢ్యాం వందే భారత మాతరం. భారత్ మాతాకి జై. జై. సనాతన హిందూ ధర్మానికి జై. జై. చాలా చక్కటి అమ్మ. ఈ కుంభమేళా గురించి మనం తెలుసుకుందాం. ఈ కుంభమేళా అనేది అతి సనాతనమైనది. ఇది జనవరి రేపు స్వస్తిశ్రీ క్రోధనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్ష సోమవారం, ఇందువాసరం అంటే సోమవారం, ఆరుద్రా నక్షత్రములో శివుడు జన్మించిన నక్షత్రములో పౌర్ణమి నాడు ఇది మొదలవుతుంది. ఇది 13వ తారీఖు నుంచి, జనవరి 13వ తారీఖు నుంచి మొదలవుతుంది. సాయి స్థానం తర్వాత 14 సాయి స్థానం. ఇక్కడి నుంచి ఈ కుంభమేళా జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు స్వామీజీ? దగ్గర దగ్గర 45 రోజులు జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఇది చాలా చాలా పురాతనమైనది. దాని గురించి మనము ఈ మధ్య కాలంలో నేను ఋగ్వేదం ఇదంతా చూస్తున్నప్పుడు ఋగ్వేదంలో దీని శ్లోకం ఇది ఒక శ్లోకం ఇచ్చారు కుంభమేళలో. ఋగ్వేదం అంటే మనకు 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ. అయితే అన్నిటల్లో ప్రాచీనమైనది. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీలు కానీ, ప్రతి యూనివర్సిటీ కానీ, విదేశాల వాళ్ళు స్టడీ చేసేది ఋగ్వేదమే. ఋగ్వేదములో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. ఈ విమానాలు, చిన్న చిన్న రహస్యాలు, భరద్వాజ మహర్షి సాధించిన సాధనలు, ఇష్టి శాస్త్రాలు, ఋగ్వేదంలో చాలా రహస్యాలు ఉంటాయి. అలాంటి రహస్యాల్లోనే ఈ ఋగ్వేదం అనేది సనాతనమైన ఋగ్వేదములో మనకి ఋగ్వేదం 10వ మండలం 85వ అధ్యాయంలో 7వ శ్లోకములో ఒక విషయాన్ని చెప్పారు. దాన్ని ఏమన్నంటే, జగానవృతం స్వదిత్రనే వరురోజు పురే అధరత్న సింధూన చిబేదగిరి నవభిన్న కుంభభాగదింద్రో అక్రూణత స్వయమిగ్భిః అని రాస్తున్నారు. అర్థం ఏంటి స్వామి? అంటే జగానవృతం అంటే ఈ అరణ్యాన్ని ఒక గొడ్డలి, మంచి పరుషంగా మంచి శక్తివంతమైన ఒక గొడ్డలి అరణ్యాన్ని కూకట వేళ్లతో కొట్టేటప్పుడు మెత్తగా కొమ్మలు ఎలా తెగిపోతాయో, తర్వాత పచ్చికొండ వర్షం పడి ఎలా కరిగిపోతుందో, మనుషుల పాపాలు అలా పోతాయంట ఈ కుంభస్థానం వల్ల. కుంభస్థానం వల్ల జగానవృతం. ఈ జనాలలో పాపాలు ఎన్నో చేస్తాం కదా, ఎంత గొప్పదంటే ఈ కుంభ. దీని గురించి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. 1,00,000 సార్లు గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కుంభలో వస్తుంది. 1,00,00,000 సార్లు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. జస్ట్ కుంభమేళాలో త్రికాలము స్నానం చేయాలి. ఇది మన తులసీదాసు కూడా చెప్పాడు. తులసీదాసు కదా రామచరిత మానసము, హనుమాన్ చాలీసా చేస్తాం. ఆ స్వామి వారు స్వయంగా చెప్పారు, కుంభమేళలో స్నానం చేస్తే మనకి ఈ జన్మాంతర కర్మల పాపాలు కూడా త్రికాలము చెయ్యాలి. ఆయన పాటల్లో చెప్పాడు, తులసీదాస్ పాటల్లో. త్రికాలము చేస్తే 3 సార్లు చేయాలి ఒక రోజు వెళ్ళినప్పుడు. అలా చేస్తేనట జన్మల పాపాలు పోతాయట. ఇది కుంభమేళ అంటే అలాంటిది. ఇది సనాతనమైనది. ఇది ఎంత సనాతనమైనదంటే ఇక ఋగ్వేదములోనే చెప్పారు. దాని తర్వాత దీని గురించి పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పారు. మనోళ్ళు ఋషులు చెప్పినారంటే నమ్మరు. భరద్వాజుడు చెప్పాడు, విశ్వామిత్రుడు చెప్పాడంటే నమ్మరు. శాస్త్రమేది, ప్రమాణమేది అంటారు. నువ్వు హిమాలయాల్లోకి వెళ్ళావా, ప్రమాణమేది అంటారు. ప్రమాణాలు ఉంటేనే కొన్ని నమ్ముతున్నారు ఈ ప్రపంచం. యథార్థాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తు శకం అంటాం కదా, ఈ శకములో 302వ శకములో గ్రీకు తత్వవేత్త మెగస్తనీస్ అని ఒక ఆయన ఉన్నాడు. మెగస్తనీస్ 302లో శకములో మెగస్తనీస్ అనే తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఒక్కసారి మనం చూస్తే
ఆ కుంభలో స్నానం చేసిన తర్వాత భారతీయ సనాతన ధర్మమే గొప్పది అన్నాడు. పుట్టి కుంభలో స్నానం చేసినందుకే తనకున్న కర్మలన్నీ పోయి తన హాయిగా అయిపోయినట, చాలా ప్రశాంతంగా. ఎప్పుడు శకములో 302లో క్రీస్తు శకం అంటారు దాన్ని, మన శాలివాహన శకము. ఈ మన శకాలై ఈ క్రీస్తు అనేది మన మధ్యలో పుట్టింది ఈ పదం. రెండోది మరలా అదే టైంలో 299వ శకములో పాహీన్ అనే ఒక ఆయన యాత్రికుడు, అంటే ప్రపంచ యాత్రికుడు రాశాడు తన లైఫ్ లో, నేను కుంభలో పోవడం వల్ల నాలో ఉన్న కుంచితమైన ద్వేషభావ జాలాలు పోయాయి అని ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. ఆయనతో ఆగల ఇంకొక ఆయన అద్భుతమైన యాత్రికుడు 629వ శకంలో ఆయన రాశాడు. ఆయన ఉబాన్ సంఘ్ అని భూటాన్ దేశము, అన్ని దేశాల నుంచి, అప్పుడు అన్ని అఖండ భారతం కదా, ఆయన ఆత్మకథలో రాశాడు, కుంభమేళా స్నానం ఒక్కటి చూడగలిగితే మన ఆత్మ చైతన్యంలో కలిసిపోద్ది అని రాశాడు. అంటే ఉట్టి కుంభలో స్నానం చేస్తేనే, అంటే ఏ దృష్టితో చూస్తున్నావో దాన్ని బట్టి. నువ్వు భౌతికంగా కోరుకున్నావు అనుకో భౌతికమే, ధనాన్ని కోరుకుంటే ధనమే, చైతన్యాన్ని కోరుకుంటే చైతన్యమే, యోగుల్ని చూస్తే యోగులే. నువ్వు దేన్ని పొందుతావో అది తీసుకొని రావాలి. ఒక చిన్న కథ ఉంది, చిన్నది అమ్మ. ఒక సూపర్ మార్కెట్లో మనకు ఏదైనా అన్ని ఉంటాయి, దాంట్లో మనం కుక్కను పంపించామనుకో దాంట్లోకి నీకు కావాల్సింది తెచ్చుకోమని, ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు తిని 2 బిస్కెట్ ప్యాకెట్లు బయటికి తెచ్చుకుంటాయి. తర్వాత అనుకోకుండా ఒక ఆవును పంపించామనుకో, ఒక మేకను ఆవును పంపిస్తే ఆ కూరగాయలన్నీ పెట్టిన దగ్గరికి వెళ్ళిపోద్ది, ఎన్ని చూడదు. కూరగాయల దగ్గరికి వెళ్ళి ఆ కూరగాయల వరకు కడుపు నిండా తిని ఇంకా చాలు అని అక్కడే తింటది. లేకపోతే కొన్ని తినిన తర్వాత కొన్ని నోటితో తెచ్చుకొని బయట తింటది. కానీ అక్కడే తింటది, అక్కడే అన్ని తినేసి కూరగాయల వరకే, వేటిని తగలదు. అదే మనిషిని పంపించామనుకో సూపర్ మార్కెట్లోకి, వాడికి ఏది తెచ్చుకోవాలో తెలియదు, అన్ని కావాలంటాడు. ఎంతసేపటికి బయటికి రాడు. మాయా జగత్తులో కూడా ఉదాహరణ చెప్తున్నా, మీరు మాయా జగత్తులో మనం వెళ్ళామనుకో లోపలికి, అలాంటిది కుంభ అంటే. కుంభ అంటే కుండమ్మ. కుండలో నువ్వు మజ్జిగ పోసుకుంటావా, అమృతాన్ని పోసుకుంటావా, కళ్ళు పోసుకుంటావా, తాగకూడని పోసుకుంటావా, దాంట్లో అమృతమైన పాత్రగా మలుచుకుంటావా, ఆ కుంభని యోగంగా తలంచి నీ అమృత ధారను కురిపిస్తావా. కుంభ అంటే అమృతంతో నిండిన కుండ అని అర్థం. అలా నీ బుద్ధి విశ్లేషణ. కుంభకమ్మ ఎంతో మంది వస్తారు, ఎక్కువ మంది వచ్చేది వారి కర్మ దగ్ధము చేసుకోవడానికి, అంతే తప్ప ఆ కర్మ దగ్ధమయ్యేటప్పుడే, అలా కుంభలా స్నానం చేసి మునిగేటప్పుడే మనం సంకల్పించాలి, నా పూర్వీకులు అటు 7 తరాలు ఇటు 7 తరాలు, నా పూర్వీకులంతా కూడా ముక్తి కలగాలి, నా కర్మలన్నీ పోవాలి, నేను ఉత్తముడిగా ఇప్పటి నుంచి మంచిగా జీవించాలి, నేను అద్భుతమైన ఋషుల్ని దర్శించాలి అని వాడు సంకల్పిస్తే అవన్నీ కనపడతాయి, వాడి శక్తి కొలది. అంతేగాని ఒట్టి నా పాపాలు పోయి అంటే పాపాల వరకే పోతాయి, మళ్ళా వస్తాయి, మళ్ళా చేస్తాడు కదా వచ్చి. అలా ఉండకూడదు. అందుకని కుంభ అనేది అంత గొప్పది. ఇంకా దీన్ని మనం చూస్తే వారి ఆత్మకథలు ఇంకా చాలా మంది రాశారు. తర్వాత ఐన్స్టీన్ కొంతమంది రాశారు. తర్వాత ఏమో ఈ ఎవరెస్ట్ ఎక్కిన అతను రాశాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా మంది కుంభమేళా గురించి, అంటే అంత గొప్పది, అఘోరులతో స్నేహం అంత గొప్పది, నాగసాధులతో స్నేహం అంత గొప్పదని వారి జీవిత చరిత్రలో రాస్తూ వచ్చారు. ఇప్పుడు స్వామీజీ మామూలుగానే ఈ మన నదులు గంగా, యమున, నర్మదా, సరస్వతి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి, నది స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. అలా నార్మల్ గా చేసినా పాపాలు తొలగిపోతాయి అంటారు, పుష్కర సమయంలో చేసినా పాపాలు తొలగిపోతాయి అంటారు. ఇప్పుడు కుంభమేళాలో చేసినా అదే. ఏంటి వీటన్నిటికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఈ సమయానికే ప్రత్యేకించి ఇలా అని చెప్పి? ఇది తెలుసుకోవాలి మనం. పుష్కరాలు వేరు, కుంభమేళా వేరు. ఎలా? ఆ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. పుష్కరాలు అనేది 12 ఏళ్లకు ప్రతి నది ఆ పుట్టిన సమయము అని చెప్పి చేస్తుంటాం. అవన్నీ పవిత్రమైనవే ప్రతిది కూడా. అయితే కుంభమేళా అనేది ఏంటంటే అమృతధార కురిసింది 4 స్థలాల్లో. ఆకాశ మార్గంలో ఇంద్రుడి వల్లనో లేకపోతే గరుత్మంతుడు తీసుకుపోయినప్పుడనో ఇలా విషయం. కానీ ఆ అమృతధార కురిసిన సమయము ఈ సమయం, ఇన్నేళ్లకు ఒక్కసారి ఆ అమృత ధార కురిసిన సమయములో మనం ఈ కుంభమేళాను ఆచరిస్తాం. అయితే దీన్ని సూర్యుడు గురువు బృహస్పతిలో ఉన్నప్పుడు
సింహరాశిలో సూర్యుడు గురువు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ కుంభమేళా చేస్తారు. అంటే ఆ టైంలోనే ఆ అమృత తత్వంగా మారుతాయి ఆ నదులన్నీ. పుష్కరాలంటే ఊరికే జన్మించిన పుట్టినరోజు పండుగ. పుట్టినరోజు పండుగ పుష్కరానికి ఒకసారి 12 ఏళ్ళకి ఒకసారి ఆ నదికి బర్త్డే చేస్తాం పుట్టినరోజు లాగా. అంటే ప్రతి సంవత్సరం కాకుండా 12 ఏళ్ళకి ఒక్కసారి 12 నదులు అన్నట్టుగా చేస్తూ ఉంటాం. ఒక్కొక్క నది ఒక్కొక్క సంవత్సరంగా పెట్టుకొని చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా వస్తది, కానీ ఆ టైము ఆ గడియలు రావాలి. ఆ రాశిలో ఆ టైంలో ఆ గడియల్లో ఉన్నప్పుడు ఆ పుష్కరం వస్తుంది. అలా 12 సంవత్సరాలు ఒక్కసారి వస్తది ఆ డేట్ ఆఫ్ బర్త్డే. మనకు పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ నదులకు ఆ డేట్ టైం ని కలిసి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. అది పుట్టినరోజు పండుగ. కానీ ఈ కుంభ అలా కాదు. ఈ కుంభ అనేది అమృతధార పడిన సమయాన్ని బట్టి 4 స్థలాల్లో పడిందమ్మా. అది ఉజ్జయిని ఒకటి, నాసిక్ ఒకటి, హరిద్వార్ ఒకటి, ప్రయాగరాజ్ ఒకటి, ఉజ్జయిని ఒకటి, 4. ఈ 4 కుంభమేళాల్లో మనకి సూర్యుడు గురువు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లో కుంభమేళా చేస్తారు. సేమ్ ఇదే కుంభమేళా. అయితే తర్వాత సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా చేస్తాడు. సూర్యుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు హరిద్వార్ కుంభమేళా జరుగుతుంది. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుద్ది. ఇది చాలా ప్రత్యేకం. మకర సంక్రాంతి సమయం. మకరము వృషభ రాశిలో సూర్యుడు మకరములోకి వస్తాడు. అప్పుడు ప్రయాగరాజులో ఈ కుంభమేళా జరుగుతుంది. తర్వాత గురువు సూర్యుడు అంటే బృహస్పతి, గురువు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మహాకుంభమేళా వస్తాయి. అంటే ఆ రాశుల్లోకి రావడానికి ఇన్ని సంవత్సరాలని పడుతుంది. అలా ఈ మహాకుంభమేళా రావడానికి సమయం మనకి 12 ఏళ్ళు పడుతుంది. ఇది ఎప్పుడు వచ్చిందంటే గురువు వృశ్చిక రాశిలో ఉండి సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు రేపు 13వ తారీఖు. అప్పుడు కుంభమేళా జరుగుద్ది. కొంతమంది యోగుల అభిప్రాయం నాకు తెలిసినట్టు ఆ క్షణంలో అంట శివపార్వతులు ఆకాశంలో ఖచ్చితంగా వచ్చి అమృతాన్ని వదులుతారట. ఇది నాకు పెద్ద పెద్ద యోగులు చెప్పిన రహస్యం. అంత పవిత్రమైనది ఈ కుంభమేళా. అందుకని ఇప్పుడు ప్రయాగరాజులో ఇప్పుడు జరుగుతుందన్నారు. మళ్ళీ 12 సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక ప్లేస్ లో జరుగుతుందా? మళ్ళీ ప్రయాగరాజులోనే ఈ మధ్యలో వేరు వేరు ప్లేస్ లో జరుగుతాయి. ఈ 4 గీటల్లో మీరు చెప్పిన ఇప్పుడు నక్షత్రము నాసిక్ లో, ఉజ్జయినిలో, తర్వాత హరిద్వార్ లో జరుగుతాయి ఈ 12 ఏళ్లలో. కానీ ప్రత్యేకంగా శక్తివంతంగా అందరూ ఖచ్చితంగా హాజరయ్యేది మాత్రం ఈ ప్రయాగరాజ్. ఎందుకు అది కూడా మనం తెలుసుకోవాలి. ఇది 3 నదుల సంగమం. 3 నదులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ఉన్న స్థలములో అమృతధార పడిన స్థలము కాబట్టి దీనికి అందరూ వస్తారు. మిగతా ఎన్ని ఒక్కొక్క నదే. ఆ అమృతధార పడింది కానీ ఒక్కొక్క నది. కానీ ఇది 3 నదులు కలిసిన స్థలము కాబట్టి దీనికి ఖచ్చితంగా 1000 సంవత్సరాలు ఉండే యోగులు వస్తారు. ఇప్పుడు స్వామీజీ పూర్ణ కుంభమేళా అని, అర్ధ కుంభమేళా అని కూడా అంటుంటారు. ఇది ఉందా నిజంగా? ఏంటి వ్యత్యాసం వీటికి వాటికి? పూర్ణ కుంభమేళా అనేదే మనకు ప్రమాణము. అర్ధ కుంభమేళా అని కూడా చేసుకుంటాం. 6 ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు వివాహం అయిపోయింది 10 ఏళ్ళు అయిందండి అంటే సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. ఒక కార్యక్రమం జరిగి అబ్బా 10 ఏళ్ళు అయినా దాని ఆనందం పోలేదు అని. అలా అర్ధ కుంభమేళాను కుంభమేళా ఆనందాన్ని పురస్కరించుకొని అర్ధ కుంభమేళా చేస్తారు. కానీ ప్రామాణికంగా వచ్చేది మాత్రం ఇది శ్రేష్ఠ. ఇది నేను 3వది. దాదాపు 30 ఏళ్ళ ఎప్పటి నుంచో 3వ దానికి అర్ధ కుంభమేళాలు వెళ్ళా, మహాకుంభమేళాలు 3టికి వెళ్ళా. అంటే దాదాపు 36 సంవత్సరాల 12 అంటే 36 ఏళ్ళ 1993 ఆ టైంలో అనుకుంటా మహాకుంభమేళా జరిగింది. అప్పుడు అతి కొంత బాల్యంగా మధ్యస్థంగా ఉన్నాయి 20 అట్లా ఉన్నాయి అప్పటికి. ఇక వెళ్ళి ఆ స్నానం చేసుకొని అక్కడ ఉన్నాయి. ఇది తెలియదు అప్పుడు ఇంకా నాకు. కానీ గురువుల దగ్గర సేవ చేయడమే, గురువు దగ్గర సేవ చేయడమే. ఆ సేవ వల్లే మనకు అన్ని లభ్యం అవుతాయి. ఇప్పుడు గురు చరిత్రలో మన గురు చరిత్ర అని దత్తాత్రేయ స్వామి చరిత్ర ఉంది. గురు చరిత్రలో దీపకుడి వృత్తాంతం మొదటే ఉంది. దీపకుడు వృత్తాంతం అని. గురు సేవతోనే పొందాడు జ్ఞానాన్ని. గురువు సేవ వల్లే జ్ఞానము, సేవ వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల తత్వము, తత్వం వల్ల మోక్షము లభిస్తాయి. అందుకని సేవ చేస్తేనే మనకు, అంతే తప్ప ఎప్పుడు గురువు ఆ విమర్శ అనే పదాలు, గురువు నిందన ఇవన్నీ అమ్మో అస్సలు ఆ పదమే మనం వాడకూడదు.
అంత గొప్పదమ్మా. ఇప్పుడు కుంభమేళాలో అంత నాగసాధువులు, అఘోరాలు, అంత స్వామీజీలు వీళ్ళంతా కూడా వచ్చి స్నానం ఆచరించి వెళ్తారు కాబట్టి అక్కడ అంత పవిత్రంగా ఉంటుంది. ఏదైనా అపవిత్రమైనా కూడా వీళ్ళందరి ఎన్నో శక్తి వల్ల. మంత్రాలు శక్తుల వల్ల పవిత్రం అవుతాయి. మళ్ళీ మనం స్నానం ఆచరిస్తే మనకు అంతా బాగుంటుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ స్నానం ఆచరించడం వల్ల పుణ్యం వస్తుందా, లేదంటే వీళ్ళందరూ వచ్చిన నాగసాధువుల వీళ్ళ పాద స్పర్శ తగలడం వల్ల వస్తుందా అంటే ఏం చెప్పొచ్చు స్వామీజీ? ఒకటే అమ్మా, ఇప్పుడు తల్లి ఉంటేనే మనం ఉంటాం. అవును. తల్లికి పేరు తెచ్చే వ్యక్తి కుమారుడుగా ఉంటేనే తల్లికి విలువ. కరెక్టే స్వామి. అంతే కదా. అవును. పుత్రోత్సాహంబునాడు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందురాసు. తల్లికి ఒక కుమారుడు పుట్టితే అలాగే ఆ పుష్కరాలనేవి తల్లి లాంటివి, మనకు జ్ఞానాన్ని ఇచ్చే తల్లులు. గంగా యమున సరస్సులు మనకు తల్లులు లాంటి వారు. వారు ఉన్నారు, వారితో స్నానము చేసి వీరు పవిత్రమయ్యారు. వీరు పవిత్ర శక్తిని మళ్ళా తల్లికి ఇస్తారు. చిన్నతనంలో పిల్లవాడికి అన్ని కడిగి అన్ని సంతరించి చేస్తుంది. నది ఎంత గొప్పదమ్మా. ఒక్కసారి నది కష్టాలు చూసుకుంటే ఆ ఫ్లో, ఒకసారి నది మీరు చూడండి, ఆ ఫ్లో ఎలా ఉంటుందో. బీ విత్ ద ఫ్లో. ఆ నదీ ప్రవాహం లాగా లైఫ్ అలాంటిది. ఎన్ని రాళ్ళు, ఎన్ని రప్పలు, ఎన్ని కంప చెట్లు తగిలినా సరే తన దేహము చీలిపోతుంటది. మనం ఒక చిన్న ముళ్ళు తగిలితే ఎంత బాధపడతాం. నదీమ తల్లి ఎన్ని తగులుకుంటూ మనకు వ్యవసాయాన్ని, పంటలని, అన్ని పండ్లని, చెట్లని అన్ని తయారు చేసి చివరికి ఏమీ తెలియని అమాయకురాల్లాగా సముద్రంలో కలిసిపోతుంది. నది మనకు ఆదర్శవంతమైన గురువు. తల్లి గురువు అంటే నదులే. అలాంటి నదులు దివ్యశక్తిని ప్రదర్శించి ఆ దివ్యశక్తిలో నుంచి ఈ అఘోర నాగబాబాలందరూ పునీతమయ్యి వారి దివ్యశక్తిగా మారి దివ్యశక్తిని సంపాదించి ఆ శక్తిని మళ్ళా తల్లికి బహుమతిగా ఇస్తారు. అంత మాత్రాన వీళ్ళు గ్రేట్ అని కాదు ఇక్కడ అర్థం. తల్లి ఇవ్వబట్టే కదా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది. మన పిల్లవాడిని పెంచి ఉద్యోగం వచ్చినట్టు చేస్తారు, తర్వాత తల్లికి వాడు ఒక ఇల్లు కట్టించి అందంగా ఉంచుతాడు. ఉదాహరణ అర్థం కావడానికి చెప్తున్నా. అలాగే ఈ యోగులు, అఘోరాలు, తపస్సులు ఎన్ని చేసినా ఆ నదీమతల్లుల శక్తి వీరు పొంది ఆ శక్తిని మరలా ఆ నదీమ తల్లికే తర్పణం వదిలి ఆ తర్పణం వదిలిన నదిలో ఈ ప్రజలందరూ స్నానం చేసి వాళ్ళ పాపాలు కడుక్కుంటారు. తల్లి దగ్గర ఎక్కువ ధనం సంపాదించి పెడతారు వీళ్ళు స్నానం చేసి. దాని వలన ఆ పుణ్యం అంతా ఈ ప్రజలందరికి తర్వాత ఇస్తారు. మేమందరం అంతేనమ్మా. మేము కొంచెం కొంచెం సంపాదించుకున్నది అంటే ఎవరైనా భక్తులు ఇచ్చిన దాచుకొని ఏదో చేసుకుంటాం కదా, అది మొత్తం కుంభమేళాలోనే ఖర్చు పెడతాం. ఈ సంవత్సరం మేము మహాకుంభమేళా ఏర్పాట్లు చేసాం అక్కడ. మీరు మాటల్లో కాబట్టి చెప్తున్నా, చూడండి. ఈ చూడండి, మహాకుంభమేళా ఒక పోస్ట్ తయారు చేసాం. మన ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. మహాకుంభమేళా ఏ కుంభమేళా ఏ టైంలో జరుగుతాయి చూడండి. జనవరి 14వ తారీఖు చూడండి. జనవరి 14వ తారీఖు తర్వాత జనవరి 25వ తారీఖు. జనవరి 14 సాహి స్థానం యోగులు చేస్తారు. యోగులు ఆ టైంలో చేసి దాని తర్వాత ప్రజలందరూ చేస్తుంటారు. ఇక అప్పుడే వారికి ఆ శక్తులు లభిస్తాయి, వారి కర్మలు తొలగడానికి. అంటే ఇప్పుడు ఈ అఘోరాలు గాని, నాగసాధువులు, యోగులు అందరికి సంబంధించి కొన్ని డేట్స్ నిర్ణీతంగా ఉంటాయా స్వామీజీ? ప్రత్యేకంగా ఉంటాయమ్మా. చూడండి, సాహి స్థానంలో అంటే గురువులు చేస్తారు. తర్వాత జనవరి 25 భీష్మ ఏకాదశి ప్రజలు చేస్తుంటారు జనరల్ గా. ఈ రోజు భీష్మ ఏకాదశి అని. తర్వాత 29 మౌని అమావాస్య. ఈ రోజు మాత్రం యోగులందరూ స్నానం చేస్తారు. కుంభ మొదటి రోజు చేస్తారు. అమావాస్య స్నానం మాత్రం యోగులు అందరూ కొన్ని వేల మంది 300, 600 సంవత్సరాల వాళ్ళు కూడా మానసికంగా ఎవరికి తెలియకుండా వచ్చి మునిగి వెళ్ళిపోతారు. కనిపించారా వాళ్ళు? కొంతమంది కనిపిస్తారు. ఆ రహస్యాన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. చూసారా మీరు అలాంటి వారి గురించి? మీకు ఈ ఇంటర్వ్యూ జాగ్రత్తగా వింటుంటే మీకు మధ్యలో చెప్తాను. అది యథార్థంగా చూశాను. తర్వాత మౌని అమావాస్య రోజు అందరూ హాజరవుతారు. అప్పుడే నేను ఆ మహాత్ముల్ని చూశాను. తర్వాత ఫిబ్రవరి 25వ తారీఖు ఏకాదశి స్నానం. తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు వసంత పంచమి స్నానం. ఇది కూడా యోగులందరూ స్నానం చేస్తారు. అందరు యాత్రలాగా ఒక మేళా తాళాలతోటి అందరూ పూలమాలలు వేసుకొని ఏం వస్త్రాలు ఉండవు. ఒక మన ఒంటిలో ఉన్న వాళ్ళని చూస్తుంటేనే మన కర్మలన్నీ పోయినాయా అనిపించేంత దేహానికి శక్తి ఏర్పడుతుంది. పూర్తి దిగంబరంగా ఉంటారు.
వారిలలో తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి, ఫిబ్రవరి 8వ తారీఖు భీష్మ ఏకాదశి, 12 మాఘ పౌర్ణిమ, 26 మహాశివరాత్రి. ఇలా అద్భుతమైన స్నానాలు మొత్తం కూడా 1 2 3 4 5 6 7 8 9 స్నానాలు చేస్తారు. వీటిల్లో ముఖ్యమైనవి 5 అంటారు. వాటిల్లో అతి ముఖ్యమైనది సాహి స్థానాలు. అంటే 14వ తారీఖు, 29వ తారీఖు, 3వ తారీఖు, తర్వాత శివరాత్రి 26వ తారీఖు. ఈ 4 రోజులు యోగులందరూ చేస్తారు. వాటిలో అమావాస్య రోజు ఇంకా ఎక్కువ మంది చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో నార్మల్ పీపుల్ వచ్చి స్నానాలు చేయడానికి కానీ రావడానికి కానీ లేదా ఉంటుందా? రావచ్చు. అయితే ఆ రోజు 4 కోట్ల మంది స్నానం చేస్తారు. 4 కోట్ల మంది. మనం స్నానం చేయాల్సిన పనిలే, వాళ్ళల్లో ఉంటే వాళ్ళే నెట్టుకుపోయి నెలలో పోతాం, మళ్ళీ వాళ్ళతో నెట్టుకుంటూ బయటకు వచ్చేస్తాం. మన ప్రమేయం రైల్వే స్టేషన్ దగ్గరికి కూడా మనం ఆ లైన్ లో ఉంటే చాలు, వాళ్ళతో నెట్టుకుంటూనే రైల్వే స్టేషన్ కి వస్తాం, వాళ్ళు నెట్టుకుంటూ వెళ్తాం. అంటే అన్ని వేల కోట్ల మంది. అలా కాకుండా ఒట్టి రోజుల్లో కొంచెం వస్తే మేము కూడా ఉంటాం కాబట్టి నిజమైన అఘోరాలు ఎవరు, నిజమైన యోగులు ఎవరు, కొంతమంది అంటే సాధకులు ఎవరు అని మీకు కొంచెం తిరిగి చూపించడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి. కానీ మీరు ఒట్టి రోజుల ఆ సాహి స్థానాల రోజులు వస్తే అసలు ఎక్కడో ఉంటారు. మా దగ్గరికి రావడానికి 1 రోజు పడుతుంది ఆ జనాలలో. అలా ఉంటది ఆ వాతావరణాలన్నీ. ఇప్పుడు ఎక్కడ రాని స్వామీజీలు అఘోరాలు కూడా ఈ పూర్ణ కుంభమేళాకి మహాకుంభమేళాకి హాజరవుతారని చెప్పి వింటాము. మళ్ళీ వాళ్ళు వచ్చినంతసేపు ఆ స్నానం చేసినంతసేపే గానీ స్నానం చేసిన తర్వాత 5 నిమిషాలు కూడా ఎవరి కంటికి కనిపించకుండా అదృశ్యం అయిపోతారని అంటారు. నిజంగా అదృశ్యం అయిపోతారా స్వామీజీ అలా, లేదంటే ఏదైనా మ్యాజిక్ జరిగినట్టుగా వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి అలా ఏమైనా చేస్తారా? యథార్థంగా నేను చూసా. ఒకసారి నేను ఈ అమావాస్య స్నానం అయిపోయింది, వాళ్ళతోనే కలిసి వెళ్ళా, స్నానం చేశా. వచ్చేటప్పుడు ఎంతో మంది ఉన్నారు. స్నానం చేసి అలా బయటికి వెళ్ళి 1 2 3 నిమిషాలకు ఎవ్వరు కనపడలేదు. వాళ్ళు అసలు గుడారాలకు వెళ్ళారా అనే దానికి కూడా ఆస్కారం లేదు. అటు ఇటు ఎన్ని కట్టింటారు, వాళ్ళు దిగంబరంగా ఉంటారు, కానీ ఎవ్వరూ కనపడలేదు. ఆ తర్వాత అమ్మ ఇంకొక రోజు, ఇది సభ అంటే ఒక మహాయోగి అమ్మ, అదొక 2 3 వేల సంవత్సరాల యోగి దర్శనం పొందా నేను కుంభమేళలో. అమావాస్య రోజునేనా? అమావాస్య రోజునే. నేను నా దగ్గర అంటే ఇట్స్ అ గ్రేట్ కాదు, నేను చిన్నతనం నుంచి కష్టపడడం వల్ల నాకు కాస్మిక్ ఎనర్జీ ఓపెన్ చేసే కొన్ని చక్రాస్ని యాక్టివ్ చేసే శక్తులు ఉన్నాయి. అంటే గ్రేట్ ఏదో ప్రదర్శించేది కాదు, అది మళ్ళీ సభాముఖం చెప్తున్నా. ఇట్స్ అ ఫీలింగ్. మన హృదయాన్ని పూర్తిగా భగవంతునిగా మార్చి ఒక కాస్మిక్ ఒక శక్తిగా మన అన్లైట్ చేసుకోవడం, అంటే మన తరంగాల్ని ఓపెన్ చేయడం. ఇప్పుడు ఎయిర్టెల్ టవర్ ఎయిర్టెల్ లాగా. ఇప్పుడు నేను ఒక యోగ సాధనకుని కదా, నిజమైన యోగ సాధకులు ఎవరుంటారో వాళ్ళని కనుక్కోవడానికి నాలో ఒక రకమైన యాంటీనా పవర్ పెంచడం, శక్తిని అలా ప్రదర్శించి ఒక రకమైన ముద్రతో నేను అలా ప్రదర్శించి ఒక రకమైన ముద్ర అన్నమాట. దీన్ని మృగం అంటారు. ఒక రకమైన ముద్రతో, అంటే చూడండి, ఇది పద్మావరణ ముద్ర. దీన్ని ఆకాశంకి వెళ్ళి చూస్తూ ముద్రించి సాధన చేసినప్పుడు మన ఎవరైతే యోగులు ఉంటారో వారికి కనెక్ట్ చేస్తుంది. అలా సాధన చేస్తూ దాదాపు 4 గంటలు కూర్చున్నా ఆ ముద్రలో. అప్పుడు ఒక దివ్య పురుషుడు దర్శనం అయింది. అది నా జీవి చరిత్రలో చెప్దామని అది రహస్యంగా చెప్పలేదు. దాదాపు 3000 సంవత్సరాల ఋషి. 3000 సంవత్సరాల నుంచి ఉన్నారా ఆయన? ఉన్నారు. మా గురువులే 280 సంవత్సరాలు. వారి దర్శనం నేను ఎప్పుడు చేసుకుంటా అంటే 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒక్కసారి. అమరయోగి అమరనాథులు 280 సంవత్సరాలు 290 సంవత్సరాలు వారి వయసు. వారు ఇప్పుడు కూడా గుప్తకాశీ ప్రాంతంలో తిరుగుతుంటారు. 300 సంవత్సరాల యోగులను అయితే ప్రతిసారి చూడొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కూడా కొంతమంది గొప్ప యోగులు ఉన్నారు. దేంట్లో మనం ఈ కుంభమేళ అంటున్నాం కదా, దీంట్లో కూడా ఒక కొంతమంది ఋషులు యోగులు ఉన్నారు. ఒక్కొక్క అఖాడ నుంచి సుమారుగా ఎంతమంది? వేల మంది వస్తారు. వేల మంది వస్తారు. వాటిలో మనకు అద్భుతమైన పెద్ద అఖాడ అనుకునేది ఏంటంటే జూనా అఖాడ. ఈ జూనా అఖాడలో పంచానంద్ గిరి అని ఇప్పుడు ఆయన హెడ్ అన్నమాట. ఆయన వస్తారు. ఆయన ఇప్పుడు అక్కడికి వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. ఆ తర్వాత మనము అగ్ని అఖాడ, హవన్ అఖాడ అంటారు. హవన్ అంటే అగ్ని. అగ్ని అఖాడాలో మహంత్ సంపూర్ణానంద బ్రహ్మచారి
మహంత్ సంపూర్ణానంద బ్రహ్మచారి. దీనికి ఇప్పుడు ఆయన హెడ్ అక్కడికి వస్తారు. మీరు హవన్ అఖాడానేనా? హవన్ అఖాడాలో ఉంటాము, జూనా అఖాడాలో కూడా ఉంటాం. ఎందుకని రండి? అంటే పెద్దలు దాంట్లో కొంతమంది గురువులు ఉంటారు, వెళ్తుంటాం. అందరినీ నేను చెప్పాను కదా, మనకు జ్ఞానం ఒకరి దగ్గర రాదు, పెద్దల దగ్గర అందరి దగ్గర వస్తుంది. హవన్ అఖాడాలో దీక్ష తీసుకున్నాం, జూనా అఖాడాలో కూడా మనం కొంతమంది నాకు జ్ఞానాన్ని నేర్పించే వాళ్ళు. కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని భూత ప్రక్రియల కొన్ని ఏదైనా చెడు వచ్చినప్పుడు వాళ్ళని ఆ చెడు తీసేయడము అవి నాకు నేర్పించారు జూనాలో. ఆ తర్వాత కంప్యూటర్ బాబా అని ఒక ఆయన ఉన్నాడు, మధ్యప్రదేశ్ నుంచి వస్తాడు. ఆయన పేరు కంప్యూటర్ బాబా. ఎందుకని అలా కంప్యూటర్ పెట్టుకొని ఉంటాడు ఆయన. కానీ ఆయన మహా పెద్ద అధికారి, అంటే పెద్ద అఖాడాల్లో ఒక మంచి అఖాడా. ఆయన కూడా వస్తారు. తర్వాత ఇక కిన్నెర అఖాడా. ఇప్పుడు మనం ఒక ఆయన గురించి మాట్లాడుకున్నాం కదా, అఘోర గురించి. ఈయన కాదండి నా అఖాడా నా కాదా ఉన్నారు. కిన్నెర అఖాడా అని ట్రాన్స్జెండర్ కి ఒక అఖాడా ఉంది. అందులో మొత్తం ట్రాన్స్జెండర్, ఓన్లీ ట్రాన్స్జెండర్సే ఉంటారు. కిన్నెర అఖాడా. దానికి లక్ష్మీనారాయణ త్రిపాఠి అని, లక్ష్మీనారాయణ త్రిపాఠి అని ఒక లేడీ అఘోరి ఉన్నారు. అంటే లేడీ జెన్ గా ట్రాన్స్జెండర్ సకోడ్ అగా. ట్రాన్స్జెండర్ కి కిన్నెర అఖాడా అని ఒక అఖాడా ఉంది. దానికి ఈమె హెడ్. ఈమె ఆల్రెడీ వచ్చారు, ఈమె వస్తారు అక్కడికి. ఆ తర్వాత మఖాన్ బాబా, ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ఈయన కూడా వస్తారు. మనం కుంభమేళాలో కొంచెం సమయం ఉంటే ఈయన అఖాడ ఎక్కడుందో చూసుకొని వెళ్ళాలి. మఖాన్ బాబా వారు మహంత్ రామకృష్ణానంద దాస్ త్యాగిజీ మహారాజ్ అంటారు. ఈయన 1975 నుంచి దాదాపు ఇప్పుడు 44 ఏళ్ళు వచ్చింది. ఆయన భూమి మీద అడుగు పెట్టడు, నేలపై అడుగు పెట్టడు. ఆయన ఎప్పుడు ఎదురు కర్రల మీద పైనే ఉంటారు. ఆయన మోసుకొస్తారు ఎదురు కర్రల మీద. ఎప్పుడు ఆయన మన హిమాలయ యోగి లాగా. ఎందుకనట్లా? ఎవరు ఆయన హిమాలయ యోగి? హిమాలయాల్లో కూడా కొంతమంది యోగులు ఉండేవాళ్ళు. అంటే ఆయన అలా ఉండిపోయాడు, భూమి మీద అడుగు పెట్టలే. ఆ మహానుభావుడిలాగా ఎప్పుడు కూడా భూమి మీద అడుగు పెట్టకుండా 44 సంవత్సరాల నుంచి మఖాన్ బాబా వారు కూడా ఉన్నారు. ఇది మనకు తెలిసిన పేర్లు. తెలియని యోగులు వేల కోట్ల మంది వస్తారు. దాదాపు నాకు తెలిసిన వరకు వేలల్లోనే ఉంటారు మహాసిద్ధ పురుషులు ఈ అఖాడాల్లో నుంచి. ఇంకొకటమ్మా, ఈ అఖాడాల్లో, ఈ 13 అఖాడాల్లో ఒక బ్యాంక్ కూడా ఉంటది, డబ్బుల బ్యాంక్. అందరికి ఈ బ్యాంక్ ఎందుకండి అని అడుగుతారు. ఒక బ్యాంక్ ఉంటది. ఆ బ్యాంక్ అనేది అందరూ అంటారు, దాని పేరు రామ్నామ్ బ్యాంక్. రామ్నామ్ బ్యాంక్. ఈ బ్యాంకులో డబ్బులు ఇయ్యరు, డబ్బులు తీసుకోరు, కానీ బ్యాంక్. ఏం బ్యాంక్ అంటే ఇది ఒక తెలుసుకోవాలి. రామనామం 108 సార్లు రాస్తే దాంట్లో తీసుకుంటారు. బ్యాంకులో మనకు పర్మిషన్ ఇస్తారు. రామనామాన్ని 108 సార్లు రాస్తే ఆ బ్యాంకులో వాళ్ళు కూడా పెడుతుంటారు. మనం ఆ బ్యాంకులో సభ్యత్వం తీసుకుంటే మనం పంపిస్తుంటాలి రామనామం రాసి. ఎన్ని రామనామం రాశారు, మీ ధనం ఎంత ఉందని ఆ బ్యాంకులో పెట్టుకుంటారు. బ్యాంకు లాగా అదే అందరు మనం పేర్లు అన్ని రాసిస్తే ఈ బ్యాంకులో ఉంటుంది. ఈ కుంభమేళా గురించమ్మా స్కాంద పురాణంలో రాశారు. స్కాంద పురాణంలో అమృతము ఖచ్చితంగా పడుతుంది, కుంభమేళాలో స్నానం చేస్తే అమృతము తాగినట్టే అని రాశారు స్కాంద పురాణంలో. పురాణాల్లో 18 పురాణాలు, దూరాస పురాణంలో రాశారు, పద్మ పురాణంలో రాశారు, మత్స్య పురాణంలో రాశారు ఈ కుంభమేళా గురించే. ఇలా కుంభమేళా అనేది మహా అద్భుతమైంది. కార్తీక మాసం స్నానం 1000 స్నానాలు చేసిన ఫలితం ఈ కుంభమేళాలో వస్తుంది. ఎన్నో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ఈ కుంభమేళాలో వస్తుంది. ఇక ఇది అది అని కాదు, మనకు ఋగ్వేదం చెప్పింది కదా, ఇందాక చెప్పాను. అట్లా అపారమైనది ఈ కుంభమేళా. అందుకని ఈ కుంభమేళాలు అందరూ సందర్శించి వారి వారి స్థాయిని బట్టి ఈ సందర్శించి ఈ కుంభమేళాలో ధరించండి. అయితే మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం. కుంభమేళాలో మనము జనవరి 14వ తారీఖు తర్వాత జనవరి 25వ తారీఖు, జనవరి 29వ తారీఖు, ఫిబ్రవరి 25వ తారీఖు, ఫిబ్రవరి 3వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు, ఫిబ్రవరి 8వ తారీఖు, ఫిబ్రవరి 12వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖు. ఇక్కడితో మహాశివరాత్రి మనకు కుంభమేళా యాత్రలని పూర్తయితాయి. మేము ఈ కుంభమేళాలో పూర్తిగా అక్కడే ఉంటాం. మమ్మల్ని కూడా కుంభమేళా సందర్శించవచ్చు. దానికి సంబంధించి స్వామి సిద్ధయోగి అని మనం టైప్ చేస్తే దానికి సంబంధించి దాంట్లో ఉంటుంది. కుంభమేళాలో మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి వీలైతే మమ్మల్ని కలవచ్చు. అక్కడ కుంభమేళాలో భక్తులు ఎవరైనా వారికి వీలైనంత వరకు మాకు కాంటాక్ట్ చేసి వస్తే మేము వాళ్ళకు ఉండడానికి ప్రసాదం ఏదైనా పెట్టడం, పంపించడం చేస్తాం. ఇది నాన్న కుంభమేళ
రహస్యాలు. అయితే స్వామీజీ కుంభమేళాకి నాగ సాధువులు ఆడవారు కూడా వస్తారు అని చెప్పి విన్నాము. నిజంగా ఆడవారు ఉంటారా? అలా వస్తారా? ఉన్నా కూడా? ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు పెరుగుతున్నారు ఆడవాళ్ళ సంఖ్య. హ్మ్. వాడు కూడా వివస్త్రలయ్యే ఉంటారు. హ్మ్. ఏక వస్త్రాన్ని ధరిస్తారు, ఇలా మెడకు కట్టుకుంటారు. ఆహాహా. వారు కూడా వస్తారు, వచ్చి వాళ్ళు స్నానం చేస్తారు. ఇప్పుడు పెరిగారు, హ్మ్. ఆడవారి సంఖ్య పెరిగింది. హ్మ్. మనకు ఇక్కడ లేరు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది అవును, ఈ అవును. ప్రాంతంలో. హ్మ్. ఉత్తర భారతదేశము హిమాలయాల్లో రహస్యంగా గుప్తంగా ఉంటారు వాళ్ళు. హ్మ్. జ్ఞాని ఎప్పుడు గుప్తంగా ఉంటారు. ఏదో గురువు ఆజ్ఞ మేరగా ఈ భౌతికంలోకి వచ్చాం మేము కూడా. హ్మ్. ఇక్కడ మీ ఎంతకాలం ఉంటాం ఈ జగత్తులో, వెళ్తాం మళ్ళా హిమాలయాలకి వెళ్ళిపోతాం. కానీ సమయం, ఆ. గురువు కొన్ని సంవత్సరాలు నాయన లోకంలోకి సేవ చేయాలి. ఎందుకంటే ధర్మాన్ని చెప్పేవాడు కూడా ఒకటి ఉండాలి. ఆ కర్మలు ఉంటాయి, అది అనుభవించిన తర్వాత మరలా హిమాలయాలకు వెళ్ళిపోతాం. హ్మ్.